ఆశ పేరాశ. రఘువీరపురంలో అజయుడు విజయుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ జీవితంలో ఒక్కొక్క మెట్టుగా పైకి రావాలని ఆశించే మనస్తత్వం మధ్యతరగతికి చెందిన అజయుడిది. అయితే విజయుడిది ఎప్పుడూ పెద్ద పెద్ద ఆలోచనలే. పులి ఏనుగు మెదడునే కోరుకుంటుంది కానీ ఆకలైందని పచ్చిగడ్డి తినదు కదా. నేను పులి లాంటి వాణ్ణి, అజయుడిలా పరిగెరటం నా వల్ల కాదు అంటూ గొప్పలు చెప్పుకునేవాడు. బాగా డబ్బున్న కుటుంబం గనక విజయుడు సంపాదించకపోయినా పెద్దలు అంతగా పట్టించుకునేవారు కాదు. కాకుంటే అతని భవిష్యత్తు ఏమవుతుందో అని తల్లిదండ్రులు బెంగపడేవారు. ఇలా ఉండగా మిత్రులిద్దరికీ విద్య నేర్పిన గురువు విద్యాసాగరుడు తన పూర్వ విద్యార్థులు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని ఒకనాడు రఘువీరపురానికి వచ్చాడు. మిత్రులిద్దరూ గురువు గారికి సాదర స్వాగతం పలికి ఘనంగా ఆతిథ్యమిచ్చారు. గురువు చాలా సంతోషించి వారి స్థితిగతుల గురించి ఆరా తీశాడు. వ్యవసాయంలోనూ వ్యాపారంలోనూ నేను మా తండ్రికి సాయపడుతున్నాను. సొంతంగా వ్యాపారం పెట్టడానికి మరికొంతకాలం పట్టొచ్చు అన్నాడు అజయుడు వినయంగా. చాలా సంతోషం. చేపట్టబోయే వృత్తిలో కొంత శిక్షణ అనుభవం అవసరం కదా. మంచి పనే చేస్తున్నావు అని గురువు నీ పరిస్థితి ఏమిటి అన్నట్టు విజయుడికేసి చూశాడు. ప్రస్తుతానికి ఏమీ చేయడం లేదు, చేయవలసిన అవసరం కూడా లేదు. మా తండ్రి నడుపుతూ ఉన్న నగల దుకాణానికి సాటి రాగల దుకాణం ఈ చుట్టుపక్కల లేదు. మా నగలు నాణ్యతకు పెట్టింది పేరు. రేపు నేను దుకాణానికి యజమానినైతే నా ఇష్టానుసారం వ్యాపారం చేసి కావలసినంత సంపాదించగలను. మా నాన్నకన్నా 10 ఎక్కువ సంపాదించి పట్టణంలోనే నా అంత ధనవంతులు లేరని పేరు తెచ్చుకుంటాను అన్నాడు విజయుడు ధీమాగా. ఆ మాటకు విస్తుపోయిన గురువు, ఏ వ్యాపారమైనా ధర్మబద్ధంగా సాగాలి. లేనిపోని దురాశకు పోతే అరిష్టాలు తప్పవు. పేరాశకు పోయి విపరీతమైన కోరిక కోరుకున్న తిమ్మయ్య గతి ఏమైందో చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు. లంబోదరపురంలో తిమ్మయ్య అనే ఒక తిండిపోతూ ఉండేవాడు. వాడికి ఎంత తిన్నా ఇంకా తినాలన్న కోరిక ఉండేది. ఇంట్లో వండిన వంటనంతా తినేసి ఇంకా పెట్టండి అని అడిగేవాడు. పనిపాటుల మీద దృష్టి పెట్టి తిండి యావ తగ్గించుకోమని పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాడు. ఇంట్లో వాళ్ళు ఖాళీ గిన్నెలు చూపించేసరికి ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి తిండి పెట్టమనేవాడు. ఊళ్ళో వాళ్ళు ఎంతకాలం పెడతారు? కొన్నాళ్లు భరించి మా వల్ల కాదన్నారు. ఎవ్వరూ ఆదరించకపోవటంతో రాత్రివేళ ఇళ్లల్లో జొరబడి తిండి దొంగిలించేవాడు. పగటిపూట వాడు దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళేవాడు. అక్కడి జంతువులను చూడగానే వాడికి నోరు ఊరేది. ఒక బల్లెం సంపాదించి జంతువులను వేటాడి రాక్షస తిండి తినటం ఆరంభించాడు. తిండిపోతూ తిమ్మయ్యను చూడగానే చిన్నా చితక జంతువులు భయంతో పారిపోతూ ఉండేవి. ఒకరోజు తిమ్మయ్యకు ఒక ఏనుగు కనిపించింది. మొదట దానిని చూసి భయపడ్డాడు. ఆ ఏనుగు అవలేలగా చెట్టు కొమ్మలను విరిచి ఆకులు రెమ్మలతో సహా తినడం చూస్తూ ఉండగానే అంత పెద్ద చెట్టు క్షణాల్లో మూడైపోవడం వాడికి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత అంత పెద్ద ఏనుగును అమాంతం పట్టి నమిలి మింగాలన్న విపరీతమైన కోరిక కలిగింది. వెంటనే చిన్నదిగా ఉన్న తన పొట్టను చూసుకుని ఏనుగు ఇందులో పట్టదు కదా అన్న నిరుత్సాహంతో చాలా బాధపడిపోయాడు. ఎలాగైనా ఏనుగును తినాలన్న కోరికతో అసహనంగా తిరుగుతున్న తిమ్మయ్యకు దూరంలో ఒక మునీశ్వరుడు కనిపించాడు. వాడు పరుగున వెళ్ళి ఆయన పాదాలపై పడి తన కోరికను చెప్పి అది తీరే మార్గం చెప్పమని దీనంగా వేడుకున్నాడు. మునీశ్వరుడు వాడి కోరిక విని విస్తుపోయాడు. ఆయన అడిగిన వారికి లేదనకూడదనే నియమం ఉన్నవాడు గనుక ఆయన నేనొక మంత్రం ఉపదేశిస్తాను. అదిగో ఆ కనిపిస్తున్న కొండ గుహలోకి వెళ్ళి ఆ మంత్రాన్ని దీక్షగా చెప్పించు, నీ కోరిక నెరవేరుతుంది అని మంత్రం ఉపదేశించాడు. వెంటనే తిమ్మయ్య గుహలోకి వెళ్ళి ఏనుగును కూడా ఇముడ్చుకోగలిగినంత పెద్ద పొట్ట నాకు కావాలి అనుకుంటూ మునీశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని పట్టుదలతో చెప్పించసాగాడు. 3వ రోజు తెల్లవారుతూ ఉండగా తిమ్మయ్య పొట్ట ఎంతో పెరిగిపోయింది. వాడి ఆనందానికి హద్దులు లేకపోయింది. ఇక అరణ్యంలోని అన్ని రకాల జంతువులను హాయిగా తినవచ్చుననుకుంటూ గుహ లోపల నుంచి బయటికి రాబోయాడు. అయితే భారీ గాయం వల్ల గుహ ద్వారం నుంచి బయటపడలేకపోయాడు. ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెలుపలికి మరొక దారి లేదు. విపరీతమైన ఆకలి. గుహలో రాళ్ళు రప్పలు తప్ప మరేమీ లేవు. గుహ లోపలికి చొరబడేటప్పుడు గుహ ముఖద్వారం మనిషి ప్రవేశించడానికి చాలినంత మాత్రమే ఉన్నదన్న విషయం గుర్తించలేకపోయాడు. తన పేరాశకు విపరీత కోరికకు పశ్చాత్తాపపడుతూ
ఆకలికి తట్టుకోలేక తిమ్మయ్య గుహ లోపలే ప్రాణాలు వదిలాడు. గురువు ఈ కథ చెప్పి, చూసావా, పేరాశకు పోయి తిమ్మయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు, అందుకే దురాశ దుఃఖం చేటు అన్నారు పెద్దలు. ఆకాశానికి నిచ్చెన వేయడం ఎలాగా అని ఆలోచించటం మాని మొదట ఎదుట ఉన్న సొంత చెట్టెక్కి పళ్ళు కోయడం నేర్చుకో అన్నాడు మందహాసంతో. చిత్తం గురువర్య, ఈ రోజు నుంచే మా తండ్రి నగల దుకాణానికి వెళ్ళి వ్యాపారంలో మెళకువలు నేర్చుకుంటాను అన్నాడు విజయుడు గురువుకు నమస్కరిస్తూ. కథ సమాప్తం. సన్మాన యోగం. సుకావ్యుడు జనకారణ్యంలోని గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తన పాండిత్యంతో రాజును మెప్పించాలని రాజధానికి వస్తే రాజదర్శనం దుర్లభమయ్యింది. జీవనోపాధికి దారితోచని సమయంలో అతడికి జగన్నాథుడనే పండితుడు తన ఇంట ఆశ్రయం ఇవ్వడమే కాక తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. సుకావ్యుడు అక్కడే స్థిరపడి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రోజులు వెళ్లబుచ్చసాగాడు. అయితే ఎప్పటికైనా రాజాశ్రయం పొందాలన్న అతని కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. అలా కొన్నేళ్లు గడిచాయి. ఈ వ్యవధిలో సుకావ్యుడు ప్రజాయణం అనే కావ్యం రచించాడు. జగన్నాథుడు ఆ కావ్యాన్ని చదివి, నీ కావ్యం అద్భుతంగా ఉంది, ఇది నీకెంతో పేరు తెచ్చిపెడుతుంది, కానీ అందుకు ప్రచారం కావాలి, ప్రచారానికి రాజాశ్రయం కావాలి అన్నాడు. సుకావ్యుడు రాజాస్థాన కవిని కలిస్తే ఆయన ఆ కావ్యం చదివి, రాజు ప్రజలకు దేవుడు, నువ్వు నీ కావ్యంలో ప్రజలను రాజుకు దేవుళ్లను చేశావు, ఇది పాపం, పాపానికి రాజాశ్రయం లభించదు, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు నువ్వు ఈ దరిదాపులకు రావద్దు అని హెచ్చరించి పంపేశాడు. జరిగింది విన్న జగన్నాథుడు, ఆస్థాన కవి నీ కావ్యం గొప్పగా ఉన్నదని గ్రహించి అసూయతో నీకు రాజదర్శనం కలగకుండా చేశాడు, నువ్విక రాజాశ్రయం లేకుండానే పేరు తెచ్చుకోవాలి అన్నాడు. ఇది జరిగిన వారం రోజులకు నాగపురం నుంచి రవీంద్రుడనే దూరపు బంధువు రాజధానికి వచ్చి జగన్నాథుడి ఇంట బస చేశాడు. మాటల సందర్భంలో సుకావ్యుడి విషయం తెలిసి, మా ఊళ్ళోని కీర్తి కాముకుడు బాగా డబ్బు సంపాదించాడు, ఇప్పుడు పేరు ప్రతిష్టల కోసం తాపత్రయపడుతున్నాడు, మీ అల్లుడు ఆయన్ను కలిస్తే ప్రయోజనం ఉండవచ్చు అని జగన్నాథుడికి చెప్పాడు. సుకావ్యుడు నాగపురం వెళ్ళి కీర్తికాముకుడిని కలుసుకుని విషయమంతా దాచకుండా చెప్పాడు. కీర్తికాముడికి పేరు తెచ్చుకోవాలన్న ఆశ ఉన్నప్పటికీ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. పైగా ప్రజలే రాజుకు దేవుళ్ళని చెప్పే కావ్యాన్ని సన్మానిస్తే రాజుకు తన మీద కోపం రావచ్చని భయపడ్డాడు. అతడు సుకావ్యుడితో, నాకు కవిత్వం గురించి అంతగా తెలియదు, యోగపురంలోని ప్రముఖ వ్యాపారి జనవంద్యుడు సాహితీ ప్రియుడు, నువ్వతన్ని కలిస్తే ప్రయోజనం ఉండొచ్చు అన్నాడు. కీర్తికాముకుడు అలా చెప్పడంలో మర్మముంది. జనవంద్యుడు వైభవంగా జీవిస్తూనే పరోపకారి, సాహితీ ప్రియుడు అని పేరుగాంచాడు. డబ్బుండగానే సరిపోదు, జనవంద్యుడి లాంటి అభిరుచి ఉండాలి అని చుట్టుపక్కల చెప్పుకునేవారు. కీర్తికాముకుడికి పరోపకార గుణం లేదు, సాహిత్యం పట్ల అభిరుచి లేదు. తను చేయలేనివి చేస్తున్న జనవంద్యుడంటే అసూయతో అతనికి చెడ్డ పేరు తేవాలనుకున్నాడు. ఇప్పుడు జనవంద్యుడు సుకావ్యుణ్ణి సన్మానిస్తే రాజుగారికి కోపం, సన్మానించకుంటే జనవంద్యుడి సాహితీ ప్రియత్వం అబద్ధమని తనే ప్రచారం చేయాలని కీర్తికాముకుడి దురాలోచన. అయితే సాహితీ ప్రియుడైన జనవంద్యుడు సుకావ్యుడి ప్రజాయణం చదివి ముగ్ధుడై అతనికి ఘనంగా సన్మానం చేసి 10,000 వరహాలు కానుకగా ఇచ్చాడు. ప్రజాయణం ప్రజాదరణ పొందింది. మహాకవిగా సుకావ్యుడికి, గొప్ప సాహితీ పోషకుడిగా జనవంద్యుడికి పేరొస్తే అది తెలిసి మహారాజు వాళ్ళిద్దరినీ పిలిపించి రాజ సన్మానం చేశాడు. ఇది ఊహించని కీర్తికాముకుడు మానసికంగా దెబ్బతిన్నాడు. ఇలా ఉండగా 25 ఏళ్ల ప్రాయంలో ఊరు వదిలి వెళ్లిన సంచారుడు విదేశాలలో బాగా డబ్బు గడించి వృద్ధాప్యాన్ని తన వాళ్ల మధ్య గడపాలని నాగపురానికి తిరిగి వచ్చాడు. అప్పటికి కీర్తికాముకుడు తప్ప సంచారుడి బంధువులెవ్వరూ అక్కడ లేరు. సంచారుడి వద్ద బాగా డబ్బున్నదని తెలియడంతో ఆయన్ను కీర్తికాముకుడు తన ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టాడు. అందుకు సంతోషించిన సంచారుడు, ఇప్పుడు నా వద్ద కావలసినంత డబ్బు ఉంది, దానికి తగ్గ పేరు ప్రఖ్యాతులు లేవు, ఏం చేస్తే బాగుంటుందంటావు అని అడిగాడు. డబ్బు ఖర్చు పెట్టాలే గాని అదెంత పని, నిన్నగాక మొన్న జనవంద్యుడనే వ్యాపారి సుకావ్యుడనే కవిని సన్మానించి సాహితీ పోషకుడని ప్రజల మన్ననలు పొందటమే కాక రాజుగారి నుంచి కూడా సన్మానం పొందాడు,
నువ్వు కూడా సుఖావ్యుడి కావ్యాన్ని అంకితం పుచ్చుకొని సన్మానించావంటే నీ పేరు నలుదిశలా మారిమోగిపోతుంది అన్నాడు కీర్తికాముకుడు. సంచారుడు అందుకు సమ్మతించడంతో కీర్తికాముకుడు సుఖావ్యుడిని పిలిపించి, నేను నీకు జనవంజుడిని గురించి చెప్పడం వల్లే కదా నీకెంత పేరొచ్చింది. ఇప్పుడు మరొక కావ్యం రచించి మా బంధువు సంచారుడికి అంకితమిచ్చి ఆయన సన్మానం స్వీకరించు అన్నాడు. సుఖావ్యుడు అందుకు అంగీకరించి, మనుషులకు మాత్రమే కాకుండా సకల జీవరాశులకు ప్రకృతి ఎన్ని రూపాల్లో సహకరించి సాయపడుతున్నదో వివరిస్తూ ప్రకృతి పురాణం అనే కావ్యం నేను ఇప్పుడు రచిస్తున్నాను. అది మరో పక్షం రోజుల్లో పూర్తి కాగలదు అని చెప్పి వెళ్ళాడు. కొంతసేపు అయ్యాక కీర్తికాముకుడు సుకాముణ్ణి సన్మానించటంతో పాటు సుందర ప్రదేశంలో గొప్ప భవనం నిర్మించి దానికి మీ వంశం పేరు పెడితే మీ కీర్తి శాశ్వతంగా నిలబడగలదనుకుంటాను అన్నాడు సంచారుడితో. ఆలోచన బాగుంది, మరి భవనం ఎక్కడ నిర్మిద్దామంటావు అని అడిగాడు సంచారుడు. మన నదీ తీరంలో చాలా అందమైన స్థలం నాకు సొంతంగా ఉంది, దాన్ని మీకు అమ్ముతాను, అక్కడ నిర్మించవచ్చు అన్నాడు కీర్తికాముకుడు. సంచారుడు అందుకు అంగీకరించి ఆ స్థలాన్ని వెంటనే కొని చదును చేయటానికి అక్కడ ఉన్న చెట్లను నరికించటం మొదలుపెట్టాడు. పక్షం రోజులు గడిచాక పిలుపు రావడంతో సుకావ్యుడు నాగపురం వెళ్ళి అక్కడి దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందాడు. సంచారుడు తను నిర్మించ తలపెట్టిన భవనం గురించి చెప్పి, నీ ప్రకృతి పురాణం పూర్తయిందా? సన్మాన కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చేయమంటావు అని అడిగాడు ఉత్సాహంగా. కావ్యం పూర్తి కావచ్చింది, అయినా దాన్ని తమకు అంకితం ఇవ్వలేను అన్నాడు సుకావ్యుడు. ఎందుకు? నీకు సన్మానం, నీ కావ్యానికి ప్రచారం అవసరం లేదా అని అడిగాడు పక్కనే ఉన్న కీర్తికాముడు కాస్త ముందుకు వచ్చే ఆశ్చర్యంతో. ప్రజా హృదయాలలో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందింప చేయడానికి నేను ప్రకృతి పురాణం రచిస్తున్నానని తెలియగానే జనవంద్యుడు యోగపురం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అందులోని పద్యాలను చదువుతూ ఉండగా విని తన్మయత్వం చెందాడు. దాని నుంచి పొందిన స్ఫూర్తితో ఇకపై సాహితీ పోషణతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా పాటుపడగలనని మాటిచ్చాడు. అలాంటి వారికి అంకితమిస్తేనే నా కావ్యానికి సార్థకత సిద్ధిస్తుందని భావిస్తున్నాను. అందుకే నా కావ్యాన్ని జనవంజుడికి అంకితమివ్వాలని నిర్ణయించాను అన్నాడు సుకావ్యుడు. ఆ మాటల్లో నిజం ఉందని గ్రహించిన సంచారుడు, చక్కని నిర్ణయం తీసుకున్నావు. సాహిత్య పోషణతో పాటు అందులోని మంచి విషయాలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. అదే కవికి నిజమైన సన్మానం. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడే నాలాంటి వాళ్లకు నీ వంటి గొప్ప కవులను సన్మానించే యోగం లభించదు. నిజమైన సాహితీ ప్రియులకే అది సాధ్యం. ఇక్కడ మరికొన్ని ఫలవృక్షాలను నాటించి పెంచుతాను. దానికి ప్రకృతి పురాణ వనం అని పేరు పెట్టి ప్రకృతి పరిరక్షణకు నా చేతనైన కృషి చేస్తాను. నువ్వు జనవంజుడికి నీ కావ్యాన్ని అంకితమిచ్చే రోజును చెప్పావంటే కీర్తికాముకుణ్ణి వెంట పెట్టుకుని నేను సన్మాన సభకు వస్తాను అన్నాడు. సుకావ్యుడు సంతోషంగా అక్కడి నుంచి రాజధాని నగరానికి బయలుదేరాడు. కథ సమాప్తం. ప్రయోజకుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శివుణ్ణి అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. బడిలో పిల్లలను కొట్టాడని పంతులు వాణ్ణి బడికి రానివ్వలేదు. దాంతో శివుడి చదువు సాగకపోగా వాడిలో మొరటుతనం పెరగసాగింది. శివుడి అవ్వ రోజు ఉదయం సాయంకాలం మంగాపురం రామాలయం ఆవరణను శుభ్రం చేసేది. చింకి గోతాంను భుజాన వేసుకుని వీధుల్లో పడి ఉన్న చెత్తను ఏరి ఊరికి దూరంగా పోసేది. గ్రామస్తులు అవ్వ ఉండటానికి ఊరి చివర గుడిసె వేసి ఇచ్చారు. అవ్వ అందులో మనవడితో ఉంటూ తీరిక సమయంలో చిరికిన బట్టలను తలగడలను కుట్టుకుంటూ జీవనం సాగించేది. శివుణ్ణి కష్టపడినిచ్చేది కాదు. దాంతో వాడు సోమరిపోతుగా తయారయ్యాడు. అందరూ వాణ్ణి పనికిరాని వాడివి అని తిట్టేవారు. శివుడు అలాంటి వారి మీద కోపంతో తిరగబడేవాడు. అలాంటి సమయాల్లో అవ్వ వాణ్ణి బుజ్జగించేది. అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది. తనకు ఆఖరు ఘడియలు సమీపిస్తున్నాయని అవ్వ మనవణ్ణి దగ్గరికి పిలిచి, నాయనా శివయ్య, అందరూ నిన్ను పనికి మాలిన వాడివని గేలి చేస్తున్నందుకు బాధపడి వాళ్ల మీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికి మాలినదంటూ ఏదీ ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. ఇవాళ పనికి మాలిన వాడివని అనిపించుకుంటున్న నువ్వే రేపు 10 మంది చేత ప్రయోజకుడివి అనిపించుకోవచ్చు. ఆ శ్రీరాముడే నీకు రక్ష అంటూ కన్ను మూసింది. అవ్వపోయాక ఊరి జనం శివుణ్ణి మరింత చులకనగా చూడసాగారు.
శివుడికి ఆ ఊళ్ళో మరికి ఉండాలనిపించలేదు. వేరెక్కడికైనా వెళ్ళి తన సత్తా నిరూపించుకుని అవ్వ చెప్పినట్టు ప్రయోజకుడిగా ఆ ఊరికే తిరిగి రావాలని నిర్ణయించాడు. గుడిసెలో ఒక మూలగా అవ్వ ఉపయోగించిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూది కనిపించాయి. వాటిని చూడగానే శివుడికి ఈ సృష్టిలో పనికిరాందంటూ ఏదీ లేదు అన్న అవ్వ మాటలు గుర్తుకొచ్చాయి. గోతాన్ని తీసి భుజాన వేసుకుని సూదిని తీసి దుస్తుల్లో భద్రం చేసుకుని శివుడు అక్కడి నుంచి బయలుదేరాడు. వాడు కొంత దూరం ప్రయాణం చేశాక ఒక చిట్టడివి ఎదురయ్యింది. కొంతసేపటికి శివుడితో ఒక పెళ్లి బృందం వచ్చి కలిసింది. మరికొంత దూరం వెళ్ళాక ఎదురుపడ్డ ఒక బాటసారి, శుభకార్యానికి బయలుదేరినట్టున్నారు, నగా నట్రా ఉంది, త్వరగా అడవి దాటండి, ఈ ప్రాంతంలో బందిపోట్ల బెడద ఎక్కువ అని పెళ్లివారితో చెప్పి వెళ్ళాడు. ఆ మాట వినగానే పెళ్లివారికి గుండె దడ ఆరంభమయ్యింది. వేగంగా నడవసాగారు. కొంతసేపటి వాళ్లకు గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. వచ్చేవాళ్లు దొంగల ముఠా అని గ్రహించి హడలిపోయారు. అంతలో చింకి గోతాం భుజాన వేసుకొని నడుస్తున్న శివుణ్ణి చూడగానే వాళ్లలోని ఒక పెద్ద ఆయన, ఆడవాళ్ళందరూ ఒంటి మీద కొద్దిపాటి నగలే ఉంచుకుని మిగతా వాటిని చింకి గోతంలో పడేయండి అన్నాడు. క్షణాలలో వాళ్ళ పని చేశారు. తర్వాత ఆ పెద్ద ఆయన సంచిని శివుడి చేతికిచ్చి, దీన్ని నీ భుజాన వేసుకుని ముందు నడిచిపో అన్నాడు. శివుడు అలాగే నడవసాగాడు. అంతలో గుర్రాల మీద వచ్చిన దొంగలు పెళ్లివారి వంటి మీదున్న నగలను దోచుకున్నారు. దొంగల నాయకుడి దృష్టి శివుడి చింకి గోతం మీద పడటంతో, ఏముందా గోతంలో అని వాడిని గద్దించి అడిగాడు. చూస్తే తెలియడం లేదు, మోయలేనన్ని కాసుల పేర్లు, అరవంకీలు, వడ్డాణాలు ఉంటే ఏం చేస్తావు, దోచుకుంటావా అని ఆవేశంగా గెంతుతూ మొరటుగా సమాధానమిచ్చాడు శివుడు. ఆ మాట విన్న దొంగల ముఠా నాయకుడు, వీడెవడో మతి చెడిన వెధవలో ఉన్నాడు, వీడి జోలికి వెళ్ళకండి అని గుర్రాన్ని అదిలించాడు. మిగిలిన దొంగలు అతన్ని అనుసరించి వెళ్ళారు. ఆ తర్వాత శివుడి గోతాంలోని నగలను వెనక్కు తీసుకున్న పెళ్లి బృందం వాళ్ళు, భలే ధైర్యవంతుడివి, సమయానికి ఆదుకున్నావు అంటూ శివుణ్ణి మెచ్చుకుని 10 బంగారు కాసులు కానుకగా ఇచ్చారు. బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో శివుడు వేగంగా నడవసాగాడు. అడవి దాటి కొంత దూరం పోయేసరికి వాడికి ఒక మామిడి తోపు కనిపించింది. అక్కడున్న కొందరు ఆందోళనతో గుసగుసలాడుకోవటం గమనించిన శివుడు కారణం అడిగాడు. మహారాజును దర్శించుకుని తిరిగి వస్తున్న మా మణికంఠపురం జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు. కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులు విడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుంది, ఎలా తీయాలో పాలుపోవడం లేదు అన్నారు వాళ్ళు దిగులుగా. ఓ సింతేనా, మా అవ్వ నా కాలికి గుచ్చుకున్న ముళ్ళు ఎన్ని తీయలేదు, తప్పుకోండి అంటూ దుస్తుల్లో దాచిన సూదిని తీసుకుని ముందుకు వెళ్ళిన శివుడు జమీందారి కాలి నుంచి ముళ్ళును సూదితో చటుక్కున తీసేశాడు. వాడి దుందుడుకు తనానికి మొదట చేదరించుకున్నప్పటికీ క్షణాల్లో ముళ్ళు తీసేయటం వల్ల జమీందారు వాడిని మెచ్చుకున్నాడు. ఆలోగా అక్కడికి చేరుకున్న పెళ్లి బృందం వాళ్ళు అడవి మార్గంలో శివుడు తమకు చేసిన సహాయం గురించి జమీందారుకు చెప్పారు. ఆ మాట విని మరింతగా సంతోషించిన జమీందారు శివుడి వివరాలు అడిగి తెలుసుకుని, అంటే నీది మంగాపురమా, అది మా జమీలోని గ్రామమే, కొంతకాలంగా శిస్తులు సరిగ్గా వసూలు కావటం లేదు, శిస్తులు వసూలు చేసే అధికారికి నీలాంటి వాడి సాయం కావాలి, నిన్నతడికి సహాయకుడిగా నియమిస్తున్నాను, ఆ ఉద్యోగంలో చేరుతావా అని అడిగాడు. శివుడు సంతోషంతో సరేనన్నాడు. కొన్నేళ్ల తర్వాత శిస్తులు వసూలు చేసే అధికారిగా మంగాపురం వెళ్ళినప్పుడు గ్రామాధికారితో సహా గ్రామస్తులందరూ గౌరవంతో తనను శివయ్య గారు అని పిలవటం చూసి శివుడు ఆశ్చర్యపోయాడు. ఈరోజు పనికి మాలవాడినని నిన్ను హేళన చేసిన వాళ్లే రేపు ప్రయోజకుడు అని మెచ్చుకోగలరు అన్న అవ్వ దీవెనలు నిజమైనందుకు శివుడు లోపల ఎంతగానో సంతోషించాడు. కథ సమాప్తం. బెంగాల్ జానపద కథ అక్క చెల్లెళ్ల కథ. దుర్గాపూర్లో భువన్ దాస్ భార్య 2 ఆడపిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. పెద్ద కూతురు పేరు ఉమాబి, చిన్న కూతురు పేరు జుమాబి. భువన్ దాస్ నిరుపేదవాడు కావడంతో వాళ్లకు పూట గడవటం కూడా దుర్లభంగా ఉండేది. రోజుకు గుప్పెడు బియ్యం, పప్పు దొరికితే చాలనుకుని కాలం గడపసాగాడు. ఒకరోజు అతనికి కొంత బియ్యం, 2 కొబ్బరి చిప్పలు దొరికాయి. వాటితో పీఠాలు చేస్తానని చెప్పి అతని భార్య బియ్యం పిండి రుబ్బి పొయ్యి రగిలించి పెనం మీద పీఠాలు కాల్చటం మొదలుపెట్టింది. పెనం వేడెక్కి పిండి పోయడంతో సుయీమనే శబ్దం రావటంతో భువన్ దాస్ ఒక నూలు దారం తీసుకుని వంటగది పక్కగా వెళ్ళి నిలబడి దారంలో ఒక ముడి వేశాడు.
పెనం నుంచి సుయ్యమని మరోసారి శబ్దం రావడంతో రెండో ముడి వేశాడు. ఇలా శబ్దం వినిపించినప్పుడల్లా దారంలో ఒక్కొక్క ముడిగా వేసిన భువన్దాస్ పిండి అయిపోగానే భార్య పిండి పాత్రను కడగటం కనిపించడంతో అక్కడి నుంచి వెనక్కు వచ్చేశాడు. ఆ తర్వాత స్నానం చేసి భోజనానికి కూర్చుని వడ్డించు అని భార్యను ఆజ్ఞాపించాడు. భార్య ఒక్కొక్క పేథాగా వడ్డించసాగింది. ఒక్కొక్క పేథాను తిని ముగించగానే భువన్దాస్ తన ముడులు వేసిన దారం నుంచి ఒక్కొక్క ముడిని విప్పుతూ వచ్చాడు. అంతే, ఇక పేథాలు లేవు అని భార్య చెప్పేసరికి అలా చేస్తూ వచ్చాడు. దారంలో ఇంకా 2 ముడులు మిగిలి ఉన్నాయి. ఇంకా 2 పేథాలుండాలి, ఏమయ్యాయి, నువ్వు తినేశావా అని భార్యను అడిగాడు. లేదు లేదు, నేను తినలేదు, పిల్లలు ఆకలిగా ఉందంటే వాళ్లకు పెట్టాను అన్నది భార్య. ఆమె ఆకలిగా ఉండటం చూసి అతను బాధపడ్డాడు. తల్లికి తిండి లేకుండా చేసిన పిల్లల్ని శిక్షించాలనుకుంటూ ఆ కఠినాత్ముడు వెళ్ళి పడుకున్నాడు. మరునాడు తెల్లవారగానే పిల్లల్ని లేపి, ఈరోజు నేను మిమ్మల్ని మీ మామయ్య ఇంటికి తీసుకువెళ్తాను, బయలుదేరండి అన్నాడు. తల్లి అనుమతి తీసుకుని 2 కూతుళ్ళు తండ్రి వెంట బయలుదేరారు. వాళ్ళు చాలా దూరం నడిచాక ఒక అడవి ఎదురయ్యింది. పిల్లలు బాగా అలసిపోయారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక మర్రి చెట్టు నీడలో కూర్చున్నారు. మరికొంతసేపటికి అలసటతో అలాగే నిద్రపోయారు. తండ్రి కూడా వాళ్లకు సమీపంలో రాళ్లను తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. కూతుళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారని తెలియగానే భువన్దాస్ మెల్లగా లేచి తను తలగడగా పెట్టుకున్న రాళ్ల వద్ద కుంకుమ కలిపిన నీళ్లు చల్లి అక్కడి నుంచి జారుకున్నాడు. చీకటి పడుతూ ఉండగా అక్క చెల్లెళ్లకు మెలకువ వచ్చింది. తండ్రి కనిపించలేదు. అతను పడుకున్న చోట నెత్తురు లాంటి ఎర్రటి మరకలు ఉండటం చూసి హడలిపోయారు. ఏదో క్రూర మృగం మన నాన్నను చంపేసినట్టుంది అని విలపించింది జుమాబి. ఇది నెత్తురు కాదు జుమాబి అని చెల్లెల్ని ఓదార్చింది ఉమాబి. నాన్న మనల్ని ఇక్కడే వదిలి వెళ్ళి ఉంటాడేమో అన్నది. అప్పటికే రాత్రి కావడంతో తెల్లవారే వరకు వాళ్ళు అక్కడే గడిపారు. తూర్పు దిక్కున వెలుగు రేఖలు కనిపించగానే అక్కడి నుంచి బయలుదేరారు. కొంత దూరం నడిచి దూరంలో ఒక గ్రామం కనిపించగానే సంతోషిస్తూ ఆ గ్రామాన్ని చేరుకున్నారు. వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి పుష్పాలంకరణలు చేయబడి ఉన్నాయి. ఒక ఇంటి నుంచి ఒక అవ్వ వెలుపలికి రావటం చూసి, ఎవరికైనా పెళ్లి జరుగుతున్నదా అని అడిగింది ఉమాబి. లేదు పాప, ఇవి పూజ రోజులు కదా అన్నది ఆ అవ్వ. దుర్గా పూజ ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అని అడిగింది ఉమాబి. మరైతే దీపావళి అయి ఉండవచ్చు అన్నది జుమాబి. దీపావళి పండుగ కూడా వెళ్ళిపోయింది. మేమిప్పుడు సూర్యుడి పండుగ జరుపుకుంటున్నాం. ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించమని సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తాం. అది సరే, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ సంగతి చెప్పండి అన్నది అవ్వ. మాది దుర్గాపూరు. మా తండ్రి మమ్మల్ని మా మామయ్య ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి వెంట పెట్టుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో బాగా అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం పడుకున్నాం. లేచి చూస్తే మా తండ్రి జాడ కనిపించలేదు. మేము దుర్గాపూర్కు వెళ్ళడం ఎలాగో తెలియడం లేదు అని తమ స్థితిని వివరించింది ఉమాబి. విచారించకండి, ప్రస్తుతానికి మీరు నా వద్దే ఉండవచ్చు. నేను ఒంటరిదాన్నే. మంచి రోజున వచ్చారు, మీకు మంచే జరుగుతుంది. మొదట వెళ్ళి ఆ కొలంలో స్నానం చేసి రండి, సూర్యుడికి పూజ చేయవచ్చు అన్నది అవ్వ. ఆ తర్వాత ఆమె వాళ్లకు దుస్తులు తెచ్చి ఇచ్చింది. వాళ్ళు కొలను వద్దకు వెళ్ళి కొలంలో అడుగు పెట్టగానే కొలనులోని నీళ్లు కనిపించకుండా పోయాయి. దిగ్భ్రాంతి చెందిన అక్క చెల్లెళ్ళు తిరిగి వచ్చి అవ్వకు జరిగిన వింత సంగతి చెప్పారు. అదేం పర్వాలేదు, అది చాలా మహిమగల కొలను. సూర్యుణ్ణి తలుచుకుంటూ భక్తితో ఈ దర్భలను మొదట ఆ కొలంలో వేయండి, నీళ్లు పొంగి వస్తాయి అంటూ 4 దర్భపోచలను వాళ్ళకిచ్చింది అవ్వ. వాళ్ళు అలాగే ఆ దర్భలను వేయగానే కొలను నుంచి నీళ్లు గబగబా పైకి పొంగి రాసాగాయి. సూర్యుడికి అడ్డుగా ఉన్న మేఘాలు తొలగిపోవటంతో సూర్యుడి వెలుతురు వాళ్ల మీద బంగారు కాంతులు వెదజల్లాయి. సూర్యుడు తమను కరుణించాడని అక్క చెల్లెళ్ళు ఎంతగానో సంబరపడిపోయారు. నిండిన కొలంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి అవ్వ వద్దకు తిరిగి వెళ్ళారు. అవ్వ చెప్పినట్టు సూర్యపూజ చేశారు. ఆ తర్వాత అవ్వ ఇచ్చిన పళ్ళు పలహారాలు తిన్నారు. అవ్వతో కలిసి ఉంటూ ఆమెకు ఇంటి పనులలో సాయపడసాగారు. వాళ్ల మంచితనం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా భోజనం పెట్టేవారు. గ్రామస్తులందరూ వాళ్ళను ఆదరించసాగారు. వాళ్ళు అక్కడే పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇలా ఉండగా ఒకనాడు రాజకుమారుడు, అతని మిత్రుడైన ప్రధానమంత్రి కుమారుడు
ఆ మార్గం గుండా రావటం జరిగింది. వేటకు వెళ్ళి తిరిగి వస్తూ దాహం కావడంతో ఆ గ్రామం వద్ద ఆగారు. వాళ్లకు ఆ అక్క చెల్లెళ్ళు కనిపించడంతో గుర్రాలపై నుంచి దిగి నీళ్లడిగి దాహం తీర్చుకున్నారు. అందమైన ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కనబరిచేందుకు రాజకుమారుడు మంత్రి కుమారుడు ఎంతో సంతోషించారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా అని అడిగితే తమ అవ్వ వంట చెరకు కోసం అడవికి వెళ్ళినట్లు చెప్పి ఆమె వచ్చేంత వరకు వాళ్లను ఉండమని అక్క చెల్లెళ్ళు కోరారు. ఉదయం బయలుదేరిన తాము త్వరగా రాజభవనానికి తిరిగి వెళ్లాలని ఆ యువకులు చెప్పినప్పుడే వాళ్ళు ఎవరన్న విషయం అక్క చెల్లెళ్లకు తెలియవచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాజభవనం నుంచి అవ్వ వద్దకు భటులను వెంటబెట్టుకుని ఇద్దరు మంత్రులు వచ్చారు. యువరాజు ప్రధానమంత్రి కుమారుడు అవ్వ ఇంట్లో ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్లను వివాహమాడటానికి ఆశపడుతున్నట్లు చెప్పారు. ఆ మాట విన్న అవ్వ పరమానందం చెందింది. అక్క చెల్లెళ్ళు కూడా అమిత ఆనందానికి లోనయ్యారు. అయినా అవ్వను వదిలి వెళ్లవలసి వస్తున్నందుకు లోపల చింతించారు. ఉమాబి యువరాజును వివాహమాడబోతున్నానన్న ఆనందంతో తనను రాజధానికి తీసుకువెళ్లడానికి రథాన్ని తెమ్మన్నది. జుమాబి పల్లకీలో బయలుదేరింది. సూర్యుణ్ణి పూజించటం వల్లే తమకి అదృష్టం కలిగిందని భావించిన జుమాబి రాజధానిలో కూడా సూర్య పూజను కొనసాగించటానికి పూజా పాత్రలను సామగ్రిని తన వెంట భక్తితో తీసుకువెళ్ళింది. రాజకుమారుడితో వివాహం జరగబోతున్నదన్న ఉత్సాహంలో సూర్య పూజను మర్చిన ఉమాబి పయనం సాఫీగా జరగలేదు. ఆమె రాజధానికి చేరేసరికి బాగా ఆలస్యమయ్యింది. రాజకుమారుడితో వివాహం అయ్యింది కానీ నిర్ణయించిన శుభముహూర్తంలో మాలలు మార్చుకోలేకపోయారు. మహారాణి దానిని రాజ్యానికి అపశకునంగా భావించింది. జుమాబీకి ప్రధానమంత్రి కుమారుడితో నిర్ణయించిన శుభముహూర్తంలో ఘనంగా వివాహం జరిగింది. వివాహానంతరం జుమాబీ కోరిక మేరకు ఆమె అన్నాళ్లు గడిపిన గ్రామంలోని ప్రజలకు ఆమె భర్త తీపి ఫలహారాలను పంపాడు. రాజభవనం నుంచి అలాంటివేమీ రాకపోయేసరికి గ్రామస్తులతో పాటు అవ్వ కూడా విస్మయం చెందింది. అంతలోనే ఉమాబి తమను మర్చిపోయిందేమిటా అనుకున్నారు. ఒక సంవత్సరం గడిచినా ఉమాబికి సంతానం కలగకపోయేసరికి మహారాణికి కోపం వచ్చి ఆమెను తీసుకువెళ్ళి మళ్ళీ ఆ గ్రామంలోనే వదిలిపెట్టి రమ్మని కొడుకును కోరింది. యువరాజు సమస్యను తన మిత్రుడైన ప్రధానమంత్రి కుమారుడితో చర్చించాడు. మంత్రి కొడుకు ఆ సంగతిని తన భార్య జుమాబీకి చెప్పాడు. జుమాబీ కొంతసేపు ఆలోచించి, ఉమాబీని మళ్ళీ ఆ గ్రామానికి పంపొద్దు. నేను గర్భవతిగా ఉన్నాను కదా, మా అక్కను ఇక్కడికి పిలుచుకు వస్తే ప్రసవ సమయంలో నాకు తోడుగా ఉంటుంది అని భర్తకు సలహా ఇచ్చింది. ఆ విధంగా ఉమాబి మళ్ళీ తన చెల్లె వద్దకు చేరింది. అలా ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు తండ్రి తమను అడవిలో వదిలి వెళ్లడం, తాము గ్రామం చేరి అవ్వయంట పెరిగి పెద్దవాళ్ళవడం మొదలైన విషయాలను తరచుగా మాట్లాడుకునేవాళ్ళు. ఇద్దరూ సూర్యుడికి భక్తితో పూజలు జరిపి ప్రార్థించారు. కొన్నాళ్లకు జుమాబి మగ శిశువును ప్రసవించింది. ప్రధానమంత్రి గృహంలో వేడుకలు ఆరంభమయ్యాయి. ఆ వేడుకల్లో పాల్గొనటానికి తన మిత్రుడు ఆహ్వానించడంతో రాజకుమారుడు కూడా వచ్చాడు. అక్కడ తన భార్యను చూడగానే యువరాజు మనసులో పశ్చాత్తాపం మొదలయ్యింది. వెంటనే ఆమెను రాజభవనానికి తీసుకువెళ్లాలని నిర్ణయించాడు. భార్యను వెంటబెట్టుకుని రాజభవనంలో ప్రవేశించిన కుమారుణ్ణి చూసి రాజదంపతులు ఎంతో సంతోషించారు. ఇన్నాళ్లు కోడలు తమ వద్ద లేకపోయినందుకు బాధపడ్డారు. ఆమెను రాజభవనం నుంచి వెళ్ళగొట్టినందుకు మహారాణి పశ్చాత్తాపపడింది. జుమాబీ ఇంట ఉన్నప్పుడు రోజు సూర్యదేవుణ్ణి ప్రార్థించటం వల్లే తన వారిలో మంచి మార్పు వచ్చి తనకు మళ్ళీ మంచి రోజులు ఆరంభమయ్యాయని ఉమాబి గ్రహించింది. రాజభవనంలోనూ సూర్యభగవానుణ్ణి పూజించటం ప్రారంభించింది. సంవత్సరం తిరిగేసరికి పండంటి మగబిడ్డను ప్రసవించింది. కథ సమాప్తం.